శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత నిత్యము చదువుకుంటున్నాం. దైవత్పరాయణులై 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 23వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. రుద్రాణాం శంకరచాస్మి విత్తేషు యక్ష రక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరుకు శిఖరినామకం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, నేను రుద్రులలో శంకరుడను వాడను, యక్షులలోను రాక్షసులలోను కుబేరుడను, వసువులలో అగ్నియు పర్వతములలో మేరువును అయి ఉన్నాను నేను. అర్జున, విశేషించి నీవు ఎక్కడ చూడాలి నేను సర్వంత్రా వ్యాపించి ఉన్న నిన్ను కృష్ణ అని అడిగినందుకు కొన్ని చోటల్లో చూపిస్తున్నాను అని నిమిత్తంగా అర్జునుడికి చెప్పినట్టుగా మనం భావించాలి. ఈ రోజులో మనకు కూడా సర్వాంతర్యామైనటువంటి పరమాత్మని ఏదైనా ఒక రూపంలో చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాం, ఒక వస్తువులో చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుచేత అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు లభ్యము కాలేదు కనుక సర్వాంతరా నిండి ఉన్నటువంటి అరూపుడుగై ఉన్నటువంటి పరమాత్మని మనం గమనించలేని కారణంగా అర్జునుల వారికి కూడా ఆ రోజు అదే భావన కలిగినట్టుగా మనం ఇక్కడ భావించవలసి ఉంటుంది. రుద్రులు 11 రుద్రులు, వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. వారు వరుసగా వారి యొక్క పేర్లు ఏమిటి అంటే హరుడు, బహురూపుడు, త్రయంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కవర్ధి, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి అను పేర్లు కలిగి ఉన్నారు. ఇక్కడ మహాభారతము కూడా మనకు ఈ సత్యాన్ని తెలియచేసింది. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే శ్రీమన్నారాయణు యొక్క స్వరూపమే, ఇంకేరే ఏమి గాని మనం అనుకోవడానికి వీల్లేదు. హరచ్చ బహురూపచ్చ త్రయంబకచ్చ పరాజిత వృషాకపచ్చ సంవృచ్చ కపర్తిరైవతస్తదా మృగవ్యాధచ్చ సర్వచ్చ కపాలీ చ విషామృతే ఏకాదశైతే కదిత రుద్రాస్త్రీ భువనేశ్వర ధరో ధ్రువచ్చ సోమచ్చ అహచ్చైవ నిలో అనలః ప్రత్యూసచ్చ ప్రభాసచ్చ వనవోస్తౌ ప్రకీర్తితాః. ఈ విధంగా తెలియజేసింది మనకు మహాభారతం ఆది పర్వమునందు. వీళ్ళు అందరూ కూడా హరిస్వరూపులు. అంటే కనపడే ప్రపంచం, విశ్వం మొత్తము కూడా దైవ స్వరూపమే, రెండో వస్తువు లేదు. అందుకే ప్రహ్లాదుడు నిరూపణ చేశాడు, అందుగలడిందు లేడని సందేహము వలదు తండ్రి. అంటే ఈ స్తంభమందు కూడా కలడా అంటే కలడు అని నిరూపణ చేశాడు. ఆ విధంగా ములుగుర్చ సందులేక నిండి నివిడీకృతమై ఉన్నది పరిపూర్ణమే అని మనకు అచల సాంప్రదాయ గురువులు పెద్దలు నిరూపణ చేశారు. ద్వైత అద్వైత విశిష్ట అద్వైతములోను అచలములోను సర్వాన్ని కూడా మనం క్షుణ్ణంగా గ్రహించినట్లయితే ఉన్నది నిజ దైవం, సత్య స్వరూపం ఒక్కటే ఉన్నది. ఈ కనపడేదంతా కూడా మనకు మాయా ప్రపంచముగా తోయబడుతూ ఉన్నది. మొత్తము ప్రపంచము దైవమయముగా తోయబడుతూ ఉన్నది జ్ఞానికి. అజ్ఞానికి ఇది ప్రపంచములో వింతలు వింతలు, ఎన్నో వినోదాలు, చిత్ర విచిత్రాలుగా కనపడుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి దైవ స్వరూపాన్ని ఎరిగినటువంటి మహనీయులకు, గురుముఖత విచారించినటువంటి వారికి
ఏకస్వరూపం ఒక్కటిగానే కనపడుతుంది. అనేకత్వములో ఏకత్వమై కనపడుతుంది. కానీ అనేకత్వములో అనేకములైనటువంటి ఆత్మలు కనపడు. ఒకే ఆత్మ గోచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా గోచరింపబడినటువంటి వ్యక్తి ఏ ప్రాణికి అపకారము చేయడానికి నిశ్చగించడు. ప్రకృతికి హాని కలిగే చేసే పనులు ఏమీ కూడా చేయడు. ఎందుచేత? నాలో ఉన్నటువంటి ఆత్మనే అన్ని ప్రాణులలో ఉన్నది. కావున ఏ ప్రాణిని నేను హింసించినా నా ఆత్మను నేను హింసించుకున్నట్టే కదా అనే భావన కలుగుతుంది. అప్పుడే అహింసో పరమో ధర్మ అవుతుంది. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దైవ స్వరూపముగా భావించేటువంటి వాడు ఏ ప్రాణికి కూడా హాని చేయడానికి నిశ్చయించడు. తనకు శక్తి మేర మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు. మేలు చేసే భౌతిక శక్తి లేనప్పుడు కూడా కీడు చేయడానికి మాత్రం ససేమిర ఒప్పుకోడు. ఇది మానవ ధర్మం, స్థూల ధర్మం. స్థూల ధర్మాన్ని చక్కరంగా పాటించినటువంటి వాడు సూక్ష్మ ధర్మములలో సులభంగా చేరగలుగుతాడు. సూక్ష్మ ప్రయాణము చేయగలిగిన వాడు తానెవరో తానుకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.